తెలుగు తమ్ముళ్ళంతా ఒక చోటకు చేరి చేసుకునే పెద్ద పండగ మహానాడు. ఈసారి ఉత్తరాంధ్ర 43వ మహానాడుకు వేదిక కానుంది. నెల రోజులుగా స్థల పరిశీలన చేసేందుకు వెళ్ళిన నాయకులకు తదనుగుణమైనటువంటి స్థలం లభించకపోవడం ఈరోజు మాత్రం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 4 ప్రదేశాల్లో స్థల పరిశీలన చేసినటువంటి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అసలు ఈ స్థల సేకరణలో ఏ మేరకు స్థలం కావాలి, ఈ మహానాడు నిర్వహణలో ఎటువంటి మెలకువలు తీసుకుంటున్నారు, ఉత్తరాంధ్రకే తలమానికంగా జరగబోయే ఈ మహానాడు ఎలా ఉండబోతుందన్న విషయం ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నెల రోజులుగా వస్తూ ఉంది. సువిశాలమైనటువంటి స్థలాలు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో మహానాడు నిర్వహణకు స్థలం లభించకపోవడం వెనక ఏంటి అసలు ప్రాబ్లం? అదేం లేదు, మాకు ఉత్తరాంధ్రలో లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈసారి ఉత్తరాంధ్రలో పెట్టాలని పెట్టుకున్నారు. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఇది ఏర్పాటు చేయాలన్నారు. దాదాపు ఒక 15 స్థలాలు చూసాం. ఇదంటే మహానాడు అంటే పండగ, కార్యకర్తలు పండగ, ప్రజలకు కూడా చాలా ఆనందకరమైన పండగ కనుక ఇది అద్భుతంగా చేయలేదు. ఇప్పుడంటే పార్టీ ఏర్పాటు నుంచి కూడా మహానాడు అంటే ఒక ఎనర్జీ. సో అలాంటి కార్యక్రమం చేయాలని చూసిన తర్వాత పార్కింగు, భోజన ఏర్పాట్లు, దాదాపు బహిరంగ సభ 5 లక్షల మంది ఉంటారు చివరిగా, అలాంటి స్థలం, రేపు వర్షం వచ్చేటప్పుడు గ్రౌండ్ బాగుండాలి, ఇవన్నీ ఆలోచన చేయవలసిన పరిస్థితి. అది ఒక ఆ ప్రాంతం కూడా ఒక అదృష్టమే మహానాడు జరగడం. అందుకు చూస్తున్నాం. దాదాపు విజయనగరం నుంచి అంటే మన భోగాపురం నుంచి రాజపురం నుంచి శ్రీకాకుళం వరకు ఒక 20 సైట్లు చూసాం. అది కూడా మేము అన్నీ చూసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఏ మహానాడు ఏ ప్రాంతంలో జరిగినా సరే ఆ ప్రాంతానికి, ఆ జిల్లాకి ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వే వస్తుంది, ప్రజలు కూడా ఆనందంగా ఉంటారు. అదే సందర్భంలో 2019లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మనకు ఒక ఎంపీ, 2 శాసనసభ్యులు మనం వచ్చాం. ఆ రోజు కూడా కష్టాల్లో కూడా ఇక్కడ ఉన్న ప్రజానీకం ఆదరించారని ఒక సాఫ్ట్ అన్నారు. మనం లాస్ట్ టైం కడప చేసాం, కడప తర్వాత ఎక్కడ చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది విజయనగరం, శ్రీకాకుళం అందుబాటులో చూడాలనేది ఒక ఆలోచన. ఎక్కడో ఒక్కడ మాత్రం ఫైనలైజ్ అవుద్ది. మీ ఆలోచనకు తగ్గదంటే స్థల సేకరణ జరగట్లేదా, లేకపోతే హైవే కనెక్టివిటీలో వెహికల్ పార్కింగ్ కానీ, ఆ భోజన సదుపాయాలు, ఇటువంటి ఒక హ్యూజ్ ల్యాండ్ సంబంధించినట్టు స్థలం లభించలేదు? చూస్తున్నాం. దాదాపు మనకు 60-70 ఎకరాలు కావాలి, మినిమం 60-70 ఎకరాలు కావాలి. 100 ఎకరాలు లాస్ట్ టైం మేము చేసాం. ఇప్పుడు 60-70 ఎకరాలు కావాలి కనుక 60-70 ఎకరాలు కూడా ఒక ప్లేస్లో ఉండాలి. ఇంకో ప్లేస్ పార్కింగ్ చూసుకోవాలి, ట్రాఫిక్ ఇబ్బంది ఉండకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం డైరెక్షన్ ఇచ్చారంటే ఎవరిని ఇబ్బంది పెట్టించకూడదు, బేసికల్గా పబ్లిక్ మన సభ ద్వారా ఇబ్బంది పడకూడదు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ట్రాఫిక్ని మళ్లించే సోర్స్ కానీ పోలీస్ యంత్రాంగాన్ని అడుగుతున్నాం. అన్నీ కూడా చూసాం. మరొక 2-3 డేస్లో ఫైనలైజ్ అవుతుంది. మ్యాక్సిమం నా ఆలోచన ప్రకారంగా మరొక ట్రిప్ కూడా నిపుణులు వస్తున్నారు. ఎందుకంటే ఈ టీం ఉంటుంది, మహానాడు ఏర్పాటు చేసే టీం ఉంటుంది. ఆ టీం వచ్చి వారికి అలవాటు 83 నుంచి చేయడం. సో అలాంటి టీంని తీసుకొని మళ్ళీ ఒక టీం ఉంటుంది. ఆ టీం ప్రకారంగా మళ్ళీ మంత్రి గారు మన ఎవరైతే ఉన్నారో వారు కూడా వస్తున్నారు కనుక ఇది ఒక ఆలోచన కలిపి తీసుకుంటాం. చూస్తే కనుక స్థల పరిశీలనలో వేద పండితుల తాలూగా మెలకువలను కూడా పరిగణనలుగా తీసుకోవడమే స్థల సేకరణలో జాప్యం జరుగుతుందన్నటువంటి ఒక పోకన్నాడు. అంటే జనరల్గా ఏంటంటే ఒక కార్యక్రమం మన ఇంట్లు కట్టుకుంటామంటే, లేదంటే చిన్న మనం పశువుల పాక వేసినా సరే ముహూర్తం చూస్తాం, దానికి ఒక సిస్టమ్ చూస్తాం. ఇది మహా పండుగ కదా, కొన్ని లక్షల మంది వేదిక కదా, సహజంగా అది ఉంటుంది, దానికి సంబంధించింది. ఏదేదైనా సరే మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఆనవాయితీ ఉంది. ఈ ఆనవాయితీని సిస్టమేటిక్గా ఎవరు ఏ పని చేయాలి, ఎక్కడ ఎవరు చేయాలి, దానికి ఎస్టాబ్లిష్ని ఎలా చేయాలనే సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ అంతా కూడా టీం ఉంటుంది. దాదాపు ఒక 40-50 మంది టీం ఉంటుంది. ఈ టీం అంతా కూడా అనుకూలమైన ప్రదేశాలను ఎంపిక చేసి మనం చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏ మేరకు తెలుగు తమ్ముళ్ళు ఒక్క చోట గ్యాదర్ అయ్యేటువంటి ఒక స్ట్రెంగ్త్ డిజిట్ని ఏమైనా ఐడెంటిఫై చేశారు? అంటే ఇది గతంలో కూడా మనం ఏదైతే ఒక నమూనా ఉందో ఆ నమూనా ప్రకారం వెళ్తుంది. రెండవది ఇంకోటి ఏంటంటే నూతన ఉత్సాహాన్ని, అంటే దాన్ని ఏమంటారంటే యువకుల్ని, మహిళల్ని మన కమిటీలో మనం దేశం కానీ రాష్ట్రం కానీ మనం వేసుకున్నాం కమిటీలు. దానికి సంబంధించిన కూడా నేషనల్ స్టేట్ కమిటీ అయింది కనుక దానికి సంబంధించిన కూడా ఒక ఎనర్జీ ఇవ్వడానికి, అలాగే కొత్త వాళ్ళని, యూత్ని కూడా ఇంటరాక్ట్ చేయడానికి ఒక వేదిక అవబోతుంది. దానికి సంబంధించి నారా లోకేష్ గారు ఒక కమిటీ వేశారు. కమిటీ ప్రకారం కూడా సిస్టమేటిక్ వెళ్తుంది. ఇదైతే ఒక అద్భుతమైన కార్యక్రమం.
శ్రీకాకుళం జిల్లాలో పార్టీ ఏర్పాటైన నుంచి కూడా ఇంతవరకు జరగలేదు. వారు ఏంటంటే లోకేష్ గారు ఇటు పరిస్థితుల్లో శ్రీకాకుళం ప్రాంతంలో పెట్టాలనేది వారు ఇది శ్రీకాకుళం ఆనుకొని పెట్టాలనేది ఒకటి. ఇవన్నీ కూడా చేస్తున్నాం. అది ఈ ప్రాంతంలో ఉంటుందనేది నా ఆలోచన. చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇప్పటికే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కూటమి ప్రభుత్వం బీజం వేసింది. ఇప్పటికి కూడా ఉత్తరాంధ్రకి ఎటువంటి ఒక ప్రాధాన్యత ఇవ్వలేనటు నేపథ్యంలోనే ఈ మహానాడు ద్వారా ఉత్తరాంధ్రకి ఒక వన్ని తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఈ హానర్ మీకు దక్కిందంటే? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు 83 పెట్టి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, గౌరవ నారా లోకేష్ గారు అవ్వచ్చు, ముగ్గురు కూడా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానీ ఉత్తరాంధ్ర ప్రతినిధులకు కానీ ఒక స్థానం ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. ఈ విషయంలో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, ఈ రెండింటికి కూడా ఒక కృతజ్ఞత చెప్పాలి ఉత్తరాంధ్ర ప్రజానీకం. బీసీ వర్గాలకి, మనలాంటి వ్యక్తులకి ఒక స్థాయికి తీసుకెళ్ళి చాలామందికి అవకాశాలు ఇచ్చి ఈరోజు గౌరవం ఇచ్చింది. ఆ రోజు స్వర్గీయ ఎర్రనాయుడు గారి నుంచి ఈరోజు మా వరకు కూడా ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఈరోజు కూడా సామాన్యులకు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం పెట్టే 83 నుంచి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. చెక్కు చెదరలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాణం పెడతారు తప్ప ఇప్పుడు కూడా లేదు. అలాంటి తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రకి ఎప్పుడు ప్రయారిటీ ఉంటుంది. ఈ ఉత్తరాంధ్ర ప్రయారిటీ కోసమే బహుశా నేను అనుకుంటున్నాను ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు నిర్ణయించి మహానాడు ఇక్కడ పెట్టాలని నిర్ణయించారని అనుకుంటున్నాను నేను. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా చెప్పుకునే ఉత్తరాంధ్రకి ఎట్టకేలకు 43వ మహాసభ నిర్వహణకు అవకాశం కలిగింది. అది విజయనగరంలో జరిగితే బాగుంటుందని కలిసెట్టి అప్పలనాయుడు ఎంపీగా, శ్రీకాకుళంలో బాగుంటుందని శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గుండు శంకర్ ఇద్దరు కూడాను పోటాపోటీ పడుతున్నారు. అంటే నేను ఇక్కడే ఎవరు పోటీ పడ్డం కాదు. రెండోది ఏంటంటే నేనే యాక్చువల్గా ఆ ప్లేస్ నేనే చూపించాను. ఆ ప్లేస్ మా మిత్రుడికి నేనే ఫోన్ చేసి చూపించాను. మాకు ఏంటంటే ప్రతి కార్యకర్త నాయకుడికి కుటుంబం ఇది. పార్టీ ఏ డైరెక్షన్ అయితే ఆ డైరెక్షనే, పోటీ ఉండదు. మాకు కావాల్సిందంటే ఉత్తరాంధ్రలో గౌరవ లోకేష్ గారు ఏ డైరెక్షన్ ఇచ్చారో డైరెక్షన్ ప్రకారం వెళ్ళడమే. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ప్రకారంగా ఇక్కడ అక్కడ కాకుండా అందరికి అనుకూలంగా ఉన్న ప్లేస్ ఉండాలి. 100% నేనైతే శ్రీకాకుళం మొన్న అయితే నేను చూపించిన ప్లేస్, మేము వెళ్ళిన ప్లేస్ అయితే అద్భుతంగా ఉంటుంది. మేమంతా టీం అంతా కూడా వెళ్ళాం. ఆ రోజు హైవే పక్కన ఉంది. మ్యాక్సిమం అక్కడ వద్దని అనుకుంటున్నాను. ఏదైనా సరే ఫైనల్ డెసిషన్ కమిటీ ఉంటుంది. నెల రోజులు కావస్తుంది. ఈ స్థల సేకరణలో ఏ అంశం మీకు దోహదపడడం లేదు? 20 స్థలాలు చూసామంటున్నారు. నారా లోకేష్ యువగలంలో భాగంగా ముగింపు కార్యక్రమానికి పోల్పల్లి వేదికగా జరిగినటువంటి అక్కడ 5 లక్షల మంది వస్తారని మీరు అంచనా వేసుకుంటే 10 లక్షలు వచ్చినా ఎటువంటి అసౌకర్యం జరగకుండా అటువంటి ప్రదేశాన్ని కాదని ఇంకా కొత్త స్థలం వెనక్కున్నట్టు కారణం అంటే మాకు ఏమంటే వారు శ్రీకాకుళం జిల్లాలో పెట్టాలి సార్ మహానాడు అనేది కాన్సెప్ట్ లోకేష్ గారిది. ఎట్టి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లా ఇంతవరకు జరగలేదు, విజయనగరం జిల్లా జరగలేదు. ఈ రెండు కాంబినేషన్లో ఎక్కడో ఒకటి పెట్టాలని వారి ఆలోచన. దాని తగ్గట్టుగా స్థలాలు చూడమన్నారు. దానికి సంబంధించిన న్యాయ నిపుణులు వస్తున్నారు, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వైజ్ వస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే ఏ కార్యక్రమం పెట్టినా, ఎప్పుడు పెట్టినా మీరు చూడండి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, సామాన్యులకు ఇబ్బంది పెట్టకుండా సిస్టమేటిక్ వెళ్ళాలని వారి ఆలోచన. దాని దగ్గర జరుగుతుంది. మేము హ్యాపీగా ఈసారి మహానాడు ఉత్తరాంధ్ర జరుగుతుంది కనుక ఉత్తరాంధ్ర బిడ్డగా చాలా ఆనందంగా ఉంది. చూస్తే కనుక పార్లమెంట్లో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో పాటు మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేసేందుకు ఎన్డీఏ సర్కార్ ఇచ్చిన ప్రాధాన్యత మీరు ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలో ఈరోజు బీజేపీ సభలో అవమానపడేందుకు ఎవరు కుట్ర పండితే ఇటువంటి అవమానం బేర్జి? ఎన్డీఏ కూటమి ప్రజల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మహిళల పట్ల చాలా క్లియర్గా ఉంది. అదే సమయంలో ఈరోజు వారు ప్రతిపక్షాలైన కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలైనా సరే వారు ఆలోచించవలసిన అంశం ఏంటంటే రాజకీయాల కంటే మహిళలు సంక్షేమం కోసం, మహిళలు ప్రాధాన్యత కోసం మీరు మాట్లాడుతున్నారు కనుక వాళ్ళు కట్టుబడి ఉండాలి. వారు విప్లవం అయ్యారు. దానికి సమాధానం రేపు మొన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలే జరుగుతున్నాయి. మీరు అవమానం పడ్డారు కదా, వాళ్ళు విఫలమైన మీరు అవమానం పడ్డారు సభలో. అంటే అవమానం కంటే బాధ్యత. మా ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే ఇది మా బాధ్యత మేము చేసాం, వారు విస్మరించారు కనుక రేపు భవిష్యత్తులో కూడా మేము కట్టుబడి ఉన్నాం, దానికి మేము చేస్తామన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద కూడా మాట్లాడారు. డెఫినెట్లీగా ఈ బిల్లు వస్తుంది, మహిళా బిల్లు వస్తుంది, డిలిమిటేషన్ వస్తుంది, ప్రజలకి అందుబాటులో రెండు జరుగుతాయి. అయితే ఇప్పుడు ఈరోజు వారు అన్యాయం చేశారు కనుక మహిళలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటాం. మరోవైపు చూస్తే కనుక ఈరోజు ఏదైతే ఈ మహిళా బిల్లుకి సంబంధించి ప్రత్యేక అసెంబ్లీ అంటే సమావేశం పెట్టి దాని మీద ఒక తీర్మానం చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధాని బిల్లుకి 3 ఎంపీలు బాయ్కట్ చేసిన నేపథ్యంలో మహిళా బిల్లుకి మాత్రం ఈరోజు ఏకీభావం తెలియదు వెనుక వాళ్ళ ఆంతర్యం వెనుక రాష్ట్ర ప్రజలు వాళ్ళకి పట్టవ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సంబంధించి ఒక ఎజెండా లేదు,
ఒక ఆలోచన లేదు. ముఖ్యంగా మహిళలకి ఈరోజు సపోర్ట్ చేశారు, ఓకే, ఏ రకంగా చేశారో పక్కన పెడితే ఆ రోజు అమరావతి రైతులు కూడా మహిళలే కదా, అమరావతి రైతు ఉద్యమం చేసిన మహిళలే కదా. అమరావతి రైతులు ఎంత అవమానం చేసావు, ఎంత ఇబ్బంది పెట్టించావు ప్రజానీకం చూశారు. వీళ్ళకి ఏం చిత్తశుద్ధి లేదు. బేసిక్గా ఏంటంటే ఒక ఎజెండా లేదు, ఒక ఆలోచన లేదు. ప్రజా ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించే మనుషులు వీళ్ళు కాదు. ఖచ్చితంగా వీరు రిజెక్ట్ చేశారు ప్రజలు. అందుకు రేపు భవిష్యత్తులో కూడా స్థానిక సంస్థల్లో కూడా 100% రిజెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఉనికిని కోసం కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా తప్పులు చేస్తున్నారు. ఎందుకంటాను ఈ విషయాలంటే ఈరోజు దేశం మొత్తం దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని వీళ్ళు అన్పార్లమెంట్ మాట్లాడడం, వారిని చిన్న చూపు చూడడం, ఈ రాష్ట్రానికి వారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు చిన్న చూపు చూడడం కానీ రాష్ట్ర ప్రజానికి 5 కోట్ల ఆంధ్రులని వాళ్ళు చిన్న చూపు చూడటం లెక్క. ఎందుకంటే యాక్సెప్టేషన్ మనం చూసామని ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆయన ముఖ్యమంత్రి రావాలి, మా పరిస్థితి బాగుంటాయని వారు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఈరోజు 90% అబౌవ్ యాక్సెప్ట్ చేశారు పరిస్థితిని. వాళ్ళందరినీ కూడా వీళ్ళు అవమానం చేసినట్టు లెక్క. అందుకు అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళకి ఒక సిద్ధాంతం కానీ ఒక ఆలోచన కూడా లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం యావత్ దేశం అభినందిస్తుంది. ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారు ఇంప్లిమెంటేషన్ అంతా కూడా నేను గుజరాత్లో ఇంప్లిమెంట్ చేసేవాడిని. ఈరోజు ఆ టెక్నాలజీ కానీ వారు విజనరీ కానీ ఈరోజు దేశం కూడా ముందుకెళ్తుంది. వారి ఆలోచనలు రాష్ట్రానికే కాదు అప్పుడప్పుడు కూడా దేశానికి మాకు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి అని చెప్పి వారు చెప్తున్నప్పుడు వీరు ఇంకేం మాట్లాడతారో మనం చూడవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం. 43వ మహానాడు శ్రీకాకుళం వేదిక కానుందా, విజయనగరం వేదిక కానుందా మీ మనసులో మాట? నాకైతే ఉత్తరాంధ్రలో ఏ ప్లేస్ అయినా ఒకటే. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తున్నట్లుగా స్థల సేకరణ కానీ ఈ 2 అవుతున్నాయి. మొన్ననే మా అధ్యక్షుడు కూడా రావడం జరిగింది, పల్లా శ్రీనివాస్ గారు. మేము కూడా వెళ్ళి చూడడం వచ్చింది. చాలా బాగుంది కూడా ప్లేసు. అది వారు వచ్చి ఆ టీం అంతా వచ్చి యాక్సెప్ట్ చేస్తే అక్కడ జరుగుతుంది, లేదా విజయనగరం అవుతుంది. ఇంకా కాదుకుంటే ఉత్తరాంధ్ర ఏదైనా ప్లేస్ ఇక్కడనే కాదు, ఉత్తరాంధ్రలో అవ్వాలి. సో అదే కాన్సెప్ట్, దాని మీద పనిచేస్తాం. థ్యాంక్ యూ. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే మహానాడుకి సంబంధించినంత వరకు ఏర్పాట్లు స్థల పరిస్థితి జరుగుతుంది. 43వ మహానాడు మాత్రం ఉత్తరాంధ్రలో జరుగుతుందన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. అది శ్రీకాకుళం అయినా విజయనగరం కూడాను తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఒకే చోటకు చేరి మహా అద్భుతంగా జరుపుకున్నటువంటి ఈ పెద్ద పండుగ కార్యక్రమానికి మాత్రం ఇప్పటికే స్థల పరీక్షను ఫైనలైజ్ అయింది. 2-3 రోజుల్లో దానికి ఒక స్పష్టత వస్తుంది. మరోవైపు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏవైతే అభివృద్ధి ఉందో దాంట్లో భాగస్వామి కాకపోక ఒక ఎజెండా లేక కేవలం పార్టీ ఉనికి కోసం వారు చేస్తున్న ప్రయత్నంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారిని పూర్తిగా విస్మరిస్తారనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం.